నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే పొదుపు చర్యలు పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రభుత్వ వ్యయ నియంత్రణతో పాటు ప్రత్యామ్నాయ రవాణా విధానాల ప్రోత్సాహంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాల ప్రకారం వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటించాలని నిర్ణయించారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ రవాణా విధానాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఈవీ వాహనాలు లేదా సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలాగే జిల్లాల పర్యటనల సమయంలో కూడా ఖర్చు తగ్గింపు చర్యలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నా దేశం నా బాధ్యత పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై ప్రభుత్వ అవసరాలకు ఈవీ వాహనాల కొనుగోలుపై దృష్టి సారించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లను వేగవంతం చేయాలని నిర్ణయించారు. కార్యాలయ హాజరు తప్పనిసరి కాని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో భారీగా కాన్వాయ్ కుదింపు చర్యలు చేపట్టారు. కేవలం 4 కార్లతోనే ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ఉంటోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కు తగ్గింది. ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుని అనుసరించి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకనుగుణంగా గురువారం ఉదయం నుంచి కాన్వాయ్లో మార్పులు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఆకట్టుకుంటున్న కెనాల్ లైట్స్ ట్రయల్ రన్ కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. విఎస్ఆర్ కాలేజ్ నుంచి వైకుంఠపురం వరకు ఏర్పాటు చేసిన సుందరమైన కెనాల్స్ లైట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆంధ్ర ప్యారిస్ గా పేరుగాంచిన తెనాలి పట్టణానికి మరింత వన్నె తెచ్చేలా అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెనాలి నగర సౌందర్యానికి కొత్త అందాలు తీసుకువచ్చిన ఈ కెనాల్ లైట్స్ ప్రస్తుతం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రణాళికబద్ధంగా ఆధునీకరణ, సుందరీకరణ వాటితో పాటు మన ప్రజలందరూ గర్వపడే విధంగా, ఇది మా తెనాలి అనే భావన కలిగే విధంగా కొత్త ఆలోచనలతోటి ఈరోజు కాలువలపైన దీపాలు కొత్తగా అలంకరించి రాబోయే రోజుల్లో, నేను గతంలో కూడా చెప్పాను, నంది వెలుగు వరకు మనం ఈ 4 లేన్ల రహదారి పూర్తి చేసుకునే విధంగా ముందుగా మనకి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి అటు ఆటోనగర్ వరకు సెంట్రల్ లైటింగ్ చేయడమే కాకుండా ఖచ్చితంగా ప్రజలకు ఒక సేఫ్టీ పరంగా ఆలోచించి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఐతానగర్లో ఏదైతే మనం కొత్తగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామో ఆ వంతెన దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం వీలైనంత వరకు వైకుంఠపురం వరకు కూడా ఈ విధంగా కాలువలు నిర్మాణం చేసిన తర్వాత లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్ళాం. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలు చేసిన ఈ కార్యక్రమం, ఇటువంటి లైట్లు అన్ని ప్రాంతాల్లో దొరకవు. ఎంఈ గారు బెంగళూరుకి అటువంటి నగరాల్లో వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ప్రారంభించినందుకు కమిషనర్ గారికి, ఎంఈ గారికి, సిబ్బందికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అద్భుతమైన మార్పులు తీసుకొద్దాం, కలిసికట్టుగా పనిచేసి తెనాలికి ఉన్న ఆ వైభవాన్ని మరొకసారి మన అందరం ప్రజలకి అందించే విధంగా కష్టపడి పనిచేద్దాం. వైకుంఠపురం కాదు, విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి దాదాపు వైకుంఠపురం వంతెన వరకు ఈ విధంగా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసి ఒక
అద్భుతంగా కనపడే విధంగా చేస్తాం. రానున్న 2027 గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తాళ్లరేవు, కాజులూరు మండలాల్లోని పుష్కర ఘాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. మొదట తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామం యానం సరిహద్దు ప్రాంతంలో కొత్తగా ప్రతిపాదించిన అరటికాయ లంక ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను R&B ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. అనంతరం గోవలంక, గోపులంక, పిల్లంక ఘాట్లను సందర్శించి ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. తదుపరి కాజులూరు మండలం కోలంక గ్రామ శివారులోని పెద్దలంక పుష్కర ఘాట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి అనుసంధానం, నీటి ప్రవాహం, లోతు పరిస్థితులు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాల సమయంలో ఎయిర్ అంబులెన్స్ గా, కార్గో సర్వీస్ గా అత్యంత వేగంగా సేవలందించగల సాంకేతికతతో రూపొందించిన V2 2.0 ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రోటోటైప్ కు సంబంధించిన మానవరహిత ఫ్లైట్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు మ్యాగ్నమ్ వింగ్స్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేసిన ఈ మ్యాగ్నమ్ వింగ్స్ V2 2.0 ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఇప్పటికే స్ట్రక్చరల్ టెస్టింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పూర్తి స్థాయి అన్మాన్డ్ ఫ్లైట్ ట్రయల్స్ ని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ విజయంతో ప్రజల ముందుకు ఫ్లయింగ్ ఎయిర్ టాక్సీ టెక్నాలజీని ప్రదర్శించిన భారతదేశంలోని తొలి సంస్థగా మ్యాగ్నమ్ వింగ్స్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్లయింగ్ ఎయిర్ టాక్సీ ప్లాట్ఫామ్ ను అభివృద్ధి చేసి ఫ్లైట్ దశకు తీసుకువెళ్లిన సంస్థలు చాలా కొద్ది మాత్రమే ఉండగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి చోటు దక్కించుకోవటం తమ బృందానికి గర్వకారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రేపల్లి నియోజకవర్గం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు భారీ ర్యాలీతో తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి ఊరు గణేష్ మాట్లాడుతూ పార్టీలో ఎవరు ఉన్నారో లేరని చూడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యమని, ఆ దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మోపిదేవి శ్రీనివాసరావును భవిష్యత్తులో మంత్రిగా చూడాలనేది కార్యకర్తల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో మోపిదేవి శ్రీనివాసరావు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే సీన్ గారి వంటి నాయకులు కావాలి. మనకి రేపు సీట్ ఎవరికని కాదు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, మనం అంతాగా జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అని ఒకే ఒక మాట చెప్పారు. కాబట్టి ఆయనకి మనం అందరం తప్పకుండా సహాయ సహకారాలు అందించాలి. కడప జిల్లా పులివెందులలో దొంగతనాలు చేస్తున్న 13 మంది దొంగలను పులివెందుల అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 53 లక్షల విలువ గల 19 బైకులు, 1 కేజీ వెండి, 194 గ్రాముల బంగారు నగలు, 2 మొబైల్స్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ పులివెందుల పరిసర ప్రాంతాలలో బైక్ దొంగతనాలు, గోల్డ్ షాప్ చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. పార్కింగ్ చేసిన బైక్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసే 10 మంది దొంగలను అరెస్టు చేసి 3,39,000 రూపాయలు డబ్బులు, 19 బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న బీహార్ రాష్ట్రంకు చెందిన ఒక దొంగను అరెస్టు చేసి ఇతని వద్ద నుంచి 13,52,000 విలువ గల బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. బంగారు షాపులో దొంగతనాలు చేసి 2 మహిళా దొంగలను అరెస్టు చేసి 15,25,700 రూపాయల విలువ గల బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ చోరీల కేసులను ఛేదించిన సిఐ, ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు. సిఐ శ్రీరామ్ అండ్ ఎస్ఐస్ తిమోతి అండ్ మధుసూదన్ రెడ్డి వారు వచ్చినప్పటి నుంచి ఒక 3 ముఖ్యమైనటువంటి కేసులు, పెద్ద కేసులు ఛేదించడం జరిగింది.
ముందుగా 2 కేసులు కూడా మీ అందరూ తెలిసినది. ఒక గాంజా కేసు 15 కేజీలు గాంజా చేయడం, అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గొర్ల భరత్ యాదవ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా దాంట్లో పట్టుబడడం, రిమాండ్ లో ఉన్నారు. అదే రకంగా ఒక 80 లక్షల వరకు గోల్డ్ హౌస్ సంబంధించినటువంటి థెఫ్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో జిల్లాలో వేరే స్పాట్స్ మన ప్రొద్దుటూరు కావచ్చు, అదే రకంగా ముద్దునూరు, ఆ పరిసర కడప, ఈ పరిసరాల ప్రాంతాల్లో చేసినటువంటి ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది వీరు వచ్చిన తర్వాత, ఈ సెటప్ వచ్చిన తర్వాత 3వ కేసు, పెద్ద కేసు, సుమారుగా ఒక 55 లక్షల వరకు మోటార్ సైకిళ్ళు, బంగారు మరియు తర్వాత సిల్వరు అవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఒక మొత్తం టోటల్ మన పులివెందల్లో 19 కేసులు అనమాట. వాళ్ళు మోటార్ సైకిల్ సంబంధించినటువంటి దొంగలు ఎవరంటే నాగభాష, సరుకులపేట నాగభాష అనేవాడు, బూసిపాటి కుమార్ అని, గొన్నోల గంగయ్య అని చెప్పి, హుషేన్ అని చెప్పి, విజయ్ అని, వీళ్ళు 5 మెంబర్స్ అనంతపురం జిల్లా ముదిగుబ్బకు సంబంధించినటువంటి వారు. వీరు అక్కడి నుంచి వచ్చి ఇక మన దగ్గర సంబంధించినటువంటి మోటార్ సైకిల్స్ ఎక్కడైనా పార్క్ చేసి ఉంటారు, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కానీ, లేకపోతే ఏదైతే మన పూల్ అంగళ్ళ బజార్ కానీ, ఎల్ఐసి ఆఫీస్ కానీ, అక్కడంతా పరిసర ప్రాంతాల్లో గన బైక్ చేస్తే ఆ సంబంధించినటువంటి వ్యక్తి ఓనర్స్ వాళ్ళ విధి నిర్వహణకు వాళ్ళ పనులకు వాళ్ళు పోయింటారు. లేనిది చూసి వీళ్ళు ఆ మోటార్ సైకిల్ దొంగతనం జరుగుతుంది. అదే రకంగా వారి నుంచి సుమారు ఈ 5 మంది నుంచి 19 మోటార్ సైకిళ్ళు చేసినాము. కమలాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పెండ్లిమర్రి మండలం వెల్లటూరు జెడ్పీ హై స్కూల్లో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ పాఠశాల పునఃప్రారంభం నాటికి స్మార్ట్ కిచెన్ షెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన, శుచికరమైన, రుచికరమైన భోజనం అందించేందుకు బాధ్యతతో పనిచేయాలని వంట నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో డ్వామా, డిఆర్డీఏ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా చక్రాయపేట మండలం గండి సమీపంలోని పాపగ్ని నదిపై 300 గ్రామాలకు త్రాగునీరు అందించే పైప్ లైన్ ప్రాజెక్టు పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి పరిశీలించారు. ఈ సందర్భంగా పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం చక్రాయపేట, వేంపల్లెలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవనాల పనులను తనిఖీ చేసి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, శుచికరమైన భోజనం అందించేందుకు బాధ్యతతో పనిచేయాలని వంట నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. అతను ల్యాండ్ లోంచి వెళ్ళాలి సార్ పైప్ లైన్. సార్ 30 మీటర్స్ ఇది అయిపోతుంది సార్. ఇది అయిపోయింది సార్. ఇది అయిపోయింది సార్. 60 మీటర్స్ ఉంది సార్. ఇది అయిపోయింది ఇవన్నీ అయిపోయింది సార్. కడప
కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి టీడీపీ మహానాడు ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే పొదుపు మంత్రం టీడీపీ మహానాడుకు వర్తించదా అని చంద్రబాబు టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులో నిర్వహించనున్న మహానాడుకు భారీగా పెట్రోల్ డీజిల్ వినియోగించడం దుబారా కాదా అని నిలదీశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు రైతులకు వాస్తవంగా అందడం లేదని తులసిరెడ్డి విమర్శించారు. కేవలం మద్దతు ధర ప్రకటించడం కాకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత రబీ సీజన్లో జొన్న, మొక్కజొన్న, బుడ్డ శనగ పంటలకు ప్రకటించిన ఎంఎస్పీ ధరలకు మార్కెట్లో లభించలేదని ఉదాహరణలు వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత ప్రభుత్వము విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేటందుకోసం నరేంద్ర మోడీ గారు పొదుపు మంత్రాన్ని వల్లిస్తున్నారు. మరి ఈ పొదుపు మంత్రం ఎన్డీఏ కూటమిలోని టీడీపీ పార్టీకి, టీడీపీ మహానాడుకు వర్తించదా? కేవలం ప్రజలకు మాత్రమేనా? ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించబోతా ఉంది. 27, 28 తారీఖుల్లో 20,000 మందితో ప్రతినిధుల సభ అంట. 29వ తారీఖున 7 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారట. అందుకు తగ్గ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా, తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నెల్లూరు మహానాడును నిర్వహించాలని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇది దుబారా కాదా? ఒకవైపు పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉంటే, మరొక వైపు మహానాడు పేరుతో డీజిలు, పెట్రోల్ వినియోగాన్ని విచ్చలవిడిగా ఎక్కువ చేయడం, టీడీపీ వాళ్ళు చేయడం, ఇది ఏమాత్రం సమంజసం? దీనికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఇక రెండవ అంశం కనీస మద్దతు ధర. నిన్న కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ కాలానికి సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అందులో మొక్కజొన్నకు పిల్లికి బిచ్చం వేసినట్లు క్వింటాలకు 10 రూపాయలు పెంచింది. కడపలో ఇటీవల జరిగిన 2 వర్గాల ఘర్షణ ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజద్ బాషా స్పందించారు. కడప నగరం ఎప్పటి నుంచో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, అలాంటి ప్రాంతంలో ఈ నెల 9న జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ సంఘటనను వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు ఈ ఘటనకు వైఎస్ఆర్సీపీని కారణంగా చూపిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టేలా కథనాలు ప్రచురిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. కుల మత రాజకీయాలతో లబ్ధి పొందాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి లేదని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కుట్రలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం 2 ఏళ్లలో కడపకు తీసుకొచ్చిన నిధులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేసిన అంజద్ బాషా, ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని పచ్చ పత్రికలు అల్మాస్పేట్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి కథనాలు రాయడం జరిగింది. ఇదేనా జర్నలిజం యొక్క నైతిక విలువలు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు ఒక ప్రాంతంలో అక్కడ సమన్వయం పాటించమని మరి ఆ ప్రాంత ప్రజలకు కోరాల్సిన బాధ్యత మరి ఆ జర్నలిజం చదువుకున్న వాళ్లకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకా రెచ్చగొట్టే కథనాలు రాసి ఈరోజు రాజకీయ రంగు పులిపేదానికి ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గపు చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట సమయంలో
అందరూ సంయమనంతో ఉండండి. ఎప్పుడు ఇలాంటి సంఘటన కడపలో జరగలేదు. ఎంతో అన్యోన్యంగా కడప నగరంలో మా హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి దశాబ్దాలుగా ఈ కడప నగరంలో కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. మరి అలాంటిది కొందరు దుష్ట శక్తులు మరి ఈరోజు ఆ సంఘటనలకు ప్రేరేపించడం వల్లనే మరి అలాంటి సంఘటన జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి దాన్ని మనము ఆ మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది, ప్రతి పౌరుడిపైన ఉంది, ప్రతి ఒక్క పత్రిక పైన ఉంది, ప్రతి ఒక్క మీడియా మిత్రులపైన ఉంది, ప్రతి ఒక్క అధికారి పైన ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన కూడా ఉంది. మరి అలాంటిది ఈరోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం ఏమంటే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టే కార్యక్రమం. గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ మహాసంప్రోక్షణ, జీర్ణోద్ధరణ, మహాకుంభాభిషేక మహోత్సవాలు 6వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టిం గురుంప్రసాద్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాముల నేతృత్వంలో యాజ్ఞికులు రాజేష్ కుమార్ అర్చక బృందంచే వేద మంత్రోచ్చరణతో మూలమూర్తికి సహస్ర కలశాభిషేకం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే బ్రహ్మదేవుడికి కాలస్వరూపంగా ఈ రూపం ఉన్నది. దుర్మార్గులైనటువంటి వారి నుదుటిన ఇనప శిలాతో విషంతో రాస్తారు. దీనికి అనేటువంటి భ్రమలో అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆశ ఆరంభమై రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసం చేసే కుట్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కడప ద్వారకా నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పాలనను వైసీపీ పార్టీ చూసి ఓర్వలేక ప్రజలను డైవర్ట్ చేస్తున్నారన్నారు. కడప అల్మస్పేటలో జరిగిన ఘటనలో మాజీ డిప్యూటీ సీఎం అనుచరులు ఉన్నారని ఆయన ఆరోపించారు. చట్టానికి అందరూ సమానమేనని, గొడవల్లో పాల్గొన్న ఇరు వర్గాల వారిపైన పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ అల్మస్పేట గొడవల కుట్రలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రోద్బలం ఉందన్నారు. మత ఘర్షణలు సృష్టించే వారిపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసం చేసే కుట్రలో ఉంది వైసీపీ పార్టీ. ఇది కడప నుంచి మొదలు పెట్టాలని ఒక ప్లాన్ చేసినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ఒక మంచి పరిపాలన ఇవన్నీ చూసి రాష్ట్రాన్ని, ప్రజలను డైవర్ట్ చేసేదానికి రకరకాల కుట్రలు. మొన్న కడపలో జరిగిన అల్మాస్పేట సంఘటన చూస్తే ఒక్కసారి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి.
అహ్మద్ బాషా, షేక్ సయ్యద్ అహ్మద్ బాషా, జాకిర్ హుస్సేను, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతనికి, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అమ్జద్ బాషా అనుచరులు. వీళ్ళే జనాన్ని తరలించిన, వీళ్ళే గొడవలకు సృష్టికర్తలు. ఏది ఏమైనా ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందూ కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా బీజేపీ వెంకట సుబ్బారెడ్డి, బొమ్మన విజయ్, బాలకృష్ణ యాదవ్, మధుసూదన్ రెడ్డి, ఇట్లా లక్ష్మీనారాయణ రెడ్డి వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి అందరూ సమానమే. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు 2 వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. ఇతను అమ్జద్ బాషా అల్లుడు, ఇతని పక్కన ఉన్న ఇతను ఉర్ఫాన్. ఇతను మనుషులను తరలించి నేరుగా రాళ్ళేసిన వ్యక్తి. దీని వెనక ఇఫ్తార్, ఇతను భారత్ ట్రావెల్స్ అంట మటన్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళు మనుషులను తరలించినారు. అదేవిధంగా A to Z అబు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదికి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసినాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తేలుతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే కాదు, కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విధ్వంసం చేయాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.